మీరు ఎప్పుడైనా ఎగ్ రైస్ ఈ విధంగా చేసుకున్నారా? చేసుకోకపోతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర రెడ్డి తిరిగేలోపు మొత్తం మాడిపోయింది. అలాగే ఉన్న పర్లేదని మంచిగా వేగిన తర్వాత క్యారెట్ కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు వేసుకొని బాగా వేగడం వల్ల అది వేగిన తర్వాత అప్పుడు 2 గుడ్లు తీసుకొని అందులో పక్కన కొట్టుకోవాలి. ఆ గుడ్డు కూడా మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది, తక్కువ వేసుకుంటే అలా మాడిపోద్ది. అందుకే లో ఫ్లేమ్ వేసుకొని మంచిగా వేపుకొని అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా బాగా వేగిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలి. రైస్ కూడా మొత్తం బాగా కలిసిన తర్వాత మీకు నచ్చితే ఏవైనా మసాలాస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకోవచ్చు. కొరియాండర్ ఉన్న వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ రైస్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.